వనపర్తి జిల్లాలో ఎస్టీ జాబితా నుండి లంబాడీలను తొలగించాలి అని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలకు నిరసనగా బీఆర్ఎస్ ఆధ్వర్యములో ఈ నెల 26న లంబాడీల భేరీ నిర్వహిస్తున్నామని లంబాడీలు అధిక సంఖ్యలో తరలివచ్చి మన హక్కుల కోసం చేస్తున్న పోరాటానికి మద్దతు తెలపాలని నిరంజన్ రెడ్డి స్వగృహంలో జరిగిన సన్నాహక సమావేశములో జిల్లా ఎస్.టీ. సెల్ అధ్యక్షులు చంద్రశేఖర్ నాయక్, మాజీ ఎంపీపీ కృష్ణా నాయక్, జాతృ నాయక్ పిలుపునిచ్చారు. నారాయణ నాయక్, టీక్యా నాయక్, కృష్ణా నాయక్, గోపాల్ నాయక్, పీన్యా నాయక్, రమేష్ నాయక్, శ్రీను నాయక్, రాజ్ కుమార్ నాయక్, గోవిందు నాయక్, పెద్దమందడి కృష్ణా నాయక్, సక్రు నాయక్ మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సమస్య అభివృద్ధి వైపు కాకుండా కులాల మధ్యలో చిచ్చు పెట్టి ఒకెళ్ళి బీసీ రిజర్వేషన్ అని చెప్పుకుంటూ ఈ గోండ్రులకు లంబడాలకు మధ్యలో పంచాయతీ పెట్టి మళ్ళీ కొత్త పథకాన్ని తీసుకొచ్చి అభివృద్ధి వైపు కాకుండా ఈ వైపు మళ్లించి ప్రజల దృష్టిని మళ్లించి అంతా ధర్నాలు రాస్తారోకుల వైపు ఈ ప్రభుత్వం సన్నద్ధం చేస్తూ ఉన్నది. ఎందుకంటే అభివృద్ధిని అడగొద్దు, అభివృద్ధి ఏం జరుగుతుందని అడిగితే మళ్ళీ వీళ్ళకి వెళ్ళి వాళ్ళకి వెళ్ళి అడుగుతారని చెప్పేసి దీన్ని సృష్టిస్తూ ఉంది. నిన్న జరిగినటువంటి ధర్నా నిన్న బైక్ ర్యాలీ చేస్తే ఎక్కడ లేదు 30 యాక్ట్ చట్టం అనేది. నిన్న కొంపల్లిలో గిరిజనులు కట్టుకున్నటువంటి ఇండ్లు ఉన్నాయి, ఆ ఇండ్లను కూలగొట్టమని చెప్పేసి ఆడ రాస్తారోకు చేస్తే 30 యాక్ట్ వర్తిస్తలేదు. కానీ నిన్న ర్యాలీ చేస్తే ర్యాలీలో 30 యాక్ట్ చట్టం వర్తించడానికి పోలీసులు మేము 200-300 మంది ఉంటే వాళ్ళు 600-700 మంది పోలీసులు ఉండి ఎక్కడిదక్కడ గణపూర్ల పెబ్బేర్ల పాన్గల ఎక్కడెక్కడ అరెస్ట్ చేసి నిర్వీర్యం చేయడానికి ఇబ్బంది పెట్టడానికి నిన్న పోలీసులు అంతా చేస్తూ ఉన్నారు. మాకు ఉండవలసి ఏంటంటే మేము కూడా చాలామంది గిరిజనులు ఈరోజు ఈ వనపర్తి నియోజకవర్గం పెద్దగూడెం తాండాకు సంబంధించిన లంబడోళ్ళు బాలానగర్ మురికి కాలువపైనే ఉన్నారు. వాళ్లకు ఓన్లీ వాళ్ళ చీర బట్టలు మాత్రమే వాళ్ళ పరదలుగా మిగిలినాయి. ఆ పరిస్థితి చూడాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సీతక్క గారికి ఉన్నది. లంబడోళ్ళు బాగా డెవలప్ అయిపోయినరు, అభివృద్ధి జరిగిపోయినరు అని చెప్పేది కాదు. ఇప్పటికి కూడా నల్గొండ జిల్లాలో కానీ శాంతనగర్ జిల్లాలో కానీ ఆడపిల్లల్ని అమ్ముకున్నటువంటి చరిత్ర ఈ లంబడోలో ఇప్పటికీ నడుస్తూ ఉంది. సిరోగసి అనే పేరు మీద ఎవరికైతే పిల్లలు కాలేదో వీళ్ళకి ఆర్థికంగా డబ్బులు లేవు కాబట్టి ఆ డబ్బులకు ఆశపడి ఆ డబ్బులకు లొంగి తన సిరోగసిగా తన బిడ్డలను పుట్టించి వేరులకు ఇస్తా ఉన్నది. ఈ సంగతి హాస్పిటల్ చేస్తుండే అధికంగా ఉన్నది గిరిజనులది అనే సంగతి ఈ ప్రభుత్వం కానీ సీతక్క కానీ మర్చిపోతూ ఉన్నది. అదేవిధంగా రాష్ట్రంలో చాలామంది 100కి 10 మంది మాత్రమే గిరిజనులు కొంచెం తెల్లబట్టలు వేసుకొని రాజకీయాలు చేస్తూ ఉంటే వాళ్ళ మీద కళ్ళు ఓర్చలేక ఈ రాష్ట్ర ప్రభుత్వం సీతక్క గుండ్రులు రెచ్చగొట్టి కేసులు లేపించి అనేక రాద్ధాంతం చేస్తూ ఉన్నది. చాలామంది 90% మంది ఊర్లలో అసలు తాండాలలో మంది లేరు. ఎవరైతే ఉన్నారో ముసలోళ్ళు, ఆ ముసలోళ్ళ కాడ భార్యాభర్తలు పిల్లలు కానీ ఆ పిల్లల్ని స్కూల్కు పంపించేందుకు అత్తమామలతో పెట్టి వాళ్ళు బొంబాయిలు, దుబాయ్లో, హైదరాబాద్లో పనిచేసుకొని నెలకు ఒకసారి బియ్యం కోసం, రేషన్ బియ్యం కోసం వాళ్ళకు డబ్బులు పంపిస్తూ ఉన్నారు, కూరగాయల కోసం పంపిస్తూ ఉన్నారు. ఆ దుస్థితిని గమనించాలి, ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలి, విచారణ చేయాలి. కానీ ఆర్థికంగా లంబడోళ్ళు ఎదిగిపోయినరు. మేము ఎడ్ల బండి లేకున్నాం, వాళ్ళేమో విమానం లేకున్నారు. మేము విమానం లేక అసలు లేనేలేము. మా జనాభాలో మేము 70% ఉంటే మీరు 30% ఉన్నారు. మీరు 30% ఉన్నారు కాబట్టి మీరు ఎక్కడ కనిపిస్తలేరు. మా వాళ్ళు మాదాపూర్ హైటెక్ సిటీ ఉన్నా, ఎల్బీ నగర్ మురికి కాలువలైనా మా వాళ్ళే ఉంటారు. ఆటో నడిపేటోళ్ళు మా వాళ్ళే, పల్లి బండి నడిపేటోళ్ళు మా వాళ్ళే, మొక్కజొన్నలు అమ్మేటోళ్ళు మా వాళ్ళే, ఏం చేసినా మా వాళ్ళే ఉంటారు. మా వాళ్ళు కష్టపడి అభివృద్ధి కాదు వాళ్ళంతకు వాళ్ళు డెవలప్ చేయ కూటికి లేకుండా ఆడపిల్లలను అమ్ముకునే పరిస్థితిలో మేము ఇంకా ఆ కోమ నుంచి బయటికి రాలేదు. అందులోనే దెబ్బ మీద దెబ్బ అన్నట్టు సుప్రీంకోర్టులో ఏదో తప్పుడు కేసేసి తప్పుడుగా వాదించి మా వకీలు చెప్పిండు రేపైతుంది ఎల్లుండైతుందని 100కి 100 రూపాయలు ఏది కాదు. మేము రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగంలో గెజిట్ విడుదల చేసి గెజిట్లో పొందుపరిచి మమ్మల్ని గిరిజనులుగా గుర్తించారు. ఇదంతా ఉత్త సోయి తుపాకీ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదంతా నాటకం ఆడించి ప్రజలు ఎక్కడైతే అభివృద్ధి అడుగుతారో వీళ్ళు గిరిజనులు ఏమడుగుతారో అని వీళ్ళు ముందే ఇలా దెబ్బతీస్తే ఈ ఆలోచనలో తప్పుదో బట్టి అనికి ఈ ప్రయత్నం చేస్తూ ఉంది. నిన్న కూడా జరుగుతూ ఉంటే కొంతమంది కాంగ్రెస్ నాయకులు మనమంతా కలిసి పనిచేయాలని చెప్తారు. వాళ్ళు కలిసి పనిచేయాలి కాదు,
ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సీతక్కనే మొత్తం మా వాళ్ళు తుడుం దెబ్బ తరపున మీటింగ్ పెట్టి సర్ది కట్టుకొని రొట్టెలు కట్టుకొని వచ్చి అని మాట్లాడడం జరిగింది. ఆమెనే మొత్తం ట్రైన్లు బుక్ చేసి అంత ఢిల్లీకి ప్రోగ్రాం పెట్టించి అక్కడ ఏర్పాట్లు కూడా ఆమెనే చేసి ఆమెనే మొత్తం పార్టీ మీటింగ్ నడపడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి ఈ ఉద్యమానికి సంబంధించిన ప్రేరేపణ జరుగుతూ ఉంటే, ఉద్యమానికి సపోర్ట్ చేస్తూ ఉంటే, ఒక వర్గానికి సపోర్ట్ చేస్తే ఒక ప్రభుత్వమే సపోర్ట్ చేసినట్టు, ఒక ఎమ్మెల్యే సపోర్ట్ చేస్తే అది ప్రభుత్వం సపోర్ట్ చేసినట్టు కాదు. కానీ ఒక మంత్రి క్యాబినెట్ లో ఒక హోదా, ప్రభుత్వంలో ఒక మనిషి ప్రభుత్వం చెప్పినట్టుగానే ఆమె ఒక వర్గానికి సపోర్ట్ చేస్తూ ఉన్నది. దీనంతా కూడా లంబాడా ప్రజలు, లంబాడా యువకులు, లంబాడా గిరిజన సంఘాలు అన్ని కూడా ఒకసారి ఆలోచించాలి. ఒక వర్గానికి సంబంధించిన ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రి ఇంత బహిర్గతంగానే సపోర్ట్ చేస్తూ ఉంటే మళ్ళా మనం కాంగ్రెస్ పార్టీ అనుకుంటా, మనం ఆడో ఇడో అనుకుంటా పబ్బం కడుకునే పనిచేస్తే ఇది మన జాతికి అవమానం జరుగుతుంది. మన వాళ్ళు ఆ రోజు గోసి పెట్టుకొని వాళ్ళకి చదువు రాకున్నా కానీ, వాళ్ళు చదువు లేకున్నా కానీ ఆ రోజులో ఉన్నటువంటి ఏ పార్టీకి ఓటేస్తే మా బిడ్డలకు రేపు ఫ్యూచర్కు న్యాయం జరుగుతుందని వాళ్ళు ఆ రోజులో కమ్యూనిస్టు ఉద్యమాలకు సపోర్ట్ చేసింది. కానీ మన ఈ తరం చదువుకున్నప్పటికీ కూడా ఆలోచన లేకుండా, సోయి లేకుండా మన పిల్లలకు ఏమిచ్చిపోతున్నామనే ఆలోచన చేయాలి. అందరూ కూడా తన భావితరాల కోసం, తన బిడ్డల కోసం ఆలోచించి దూరదృష్టితోన మనం సమైక్యంగా సంఘటితమై ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, ఈ గోండ్రుల మీద, గోండ్రులకు అవసరమైతే వాళ్ళకు ఏబిసిడి వర్గీకరణ చేసి వాళ్ళకు అత్యధికం కావాలి, వాళ్ళకు ఏజెన్సీ ప్రాంతాల్లో స్కూళ్లు కావాలి, డెవలప్మెంట్ జరగాలని కోరుకోవాలి. కానీ వీళ్ళని దీని నుంచి రిజర్వేషన్ తీసేయాలని చెప్పడం చాలా దుర్మార్గం ఉంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ చేయడం చాలా దుర్మార్గం ఉంది. కాబట్టి లంబాడా బిడ్డలందరూ కూడా ఏకతాటికిపై నిలిచి మనం ఉద్యమానికి కార్యాచరణ రూపుదాల్చి రేపు 26 నాడు జరిగే దాస్యలక్ష్మి ఫంక్షన్ హాల్లో మీటింగ్ కు అందరూ గిరిజన బిడ్డలు, లంబాడా బిడ్డలు అందరూ హాజరు కావాలని కోరుతున్నాను. జై భీమ్, జై తెలంగాణ. బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల, ఎస్టీ సేల్స్ ముఖ్య కార్యకర్తల సమావేశంకి చిన్న కార్యక్రమం పెట్టుకున్నాం. ఆ కార్యక్రమానికి వచ్చేసిన మా గిరిజన సోదరులకు అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు. విషయం ఏంటంటే, గతంలో మమ్మలను ఎస్టీగా, లంబాడి జాతిని ఆనాటి ప్రధాని ఎస్టీగా గుర్తించింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము ఎస్టీగానే ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు స్వయం బాపురావు లంబాడి వాళ్ళు దొడ్డిదారిన వీళ్ళు ఎస్టీ జాబితాల్లో చేర్చిండ్రు, వీళ్ళను తొలగించాలని సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. అందులో భాగంగానే మేము దొంగదారిగా ఎస్టీ జాబితాల్లో రాలేదు. చట్టపరకంగా పార్లమెంట్లో బిల్ పాస్ అయ్యి, రాజ్యసభలో బిల్ పాస్ అయ్యి, రాష్ట్రపతి ఆమోద ముద్రతోటి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము ఎస్టీగా కొనసాగుతున్నాం. అయితే ఈ లంబడోళ్ళు ఎస్టీ రిజర్వేషన్ తోటి డెవలప్ అయ్యిండ్రనే మాట చాలా 100% తప్పు. వాళ్ళు కష్టజీవులు, వ్యవసాయం చేయొచ్చు, కూలి పని చేయొచ్చు, ఉద్యోగాలు చేస్తున్నారు, బిజినెస్ చేస్తున్నారు, మేస్త్రి పని చేస్తున్నారు, అమాలి పని చేస్తున్నారు, అన్నిటికీ వాళ్ళు తెగించి పనిచేస్తున్నారు. కాబట్టి కాస్త కోస్తో అంచెలంచెలుగా ఎదుగుతా ఉన్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గిరిజనులు వలస కార్మికులు పాలమూరు జిల్లా అంటే వలసల జిల్లా, ఆ వలస జిల్లాలో లంబడోళ్ళే ఎక్కువ వలసలు పోయేది. ఈరోజు బొంబాయి కానీ, దుబాయ్ కానీ, పూణే కానీ, మహారాష్ట్ర ఎక్కడ పోయినా కూడా లంబడోలో కనిపించేది. కానీ గిరిజనుల బతుకులు మారాలంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావాలి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ వలసలు అనేది ఆగుతాయి. వలసలు ఆగడం వల్ల వీళ్ళ బతుకులు మారుతాయని చెప్పి ఈ లంబడోళ్ళు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం కోసం లంబడోళ్ళు కూడా ప్రాణం వాళ్ళ లెక్క చేయకుండా ఉద్యమాల్లో పనిచేసారు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవడం జరిగింది. అంచెలంచెలుగా వాళ్ళు పనిచేసుకుంటూ ఈరోజు అక్కడక్కడ కొందరు మాత్రమే ఉద్యోగపరంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు కొంచెం ముందుకు వస్తున్నారు. ఈరోజు మంత్రి అంటుంది, సీతక్క అంటుంది, లంబడోళ్ళు హెలికాప్టర్ అంత స్పీడ్లో దూసుకుపోతుండ్రు, మేము ఎద్దుల బండి యొక్క నడిచినట్టు మేము నడుస్తున్నాం, వాళ్ళని మేము అందలేకపోతున్నామంటే మిమ్మల్ని ఎవరన్నా కాళ్ళు కట్టి మూలకు వాడేసిండ్రా? మీరు అడవిలో ఉంటే ఈ రోజు జనరేషన్లో, ఈ రోజున్న పరిస్థితుల్లో మేము అడవిలో ఉంటాం, ఆ ఆకులు తెంపుకుంటాం, ఆ తేనె జోపుకుంటూ ఉంటాం, మా పిల్లలకు మేము చదువుకోనియము, మేము కూర్చున్నతోనే మాకు రావాలంటే ఎవరు మీకు తెచ్చి పెట్టరు. లంబడోళ్ళకైనా తెచ్చిపెట్టిరా? ఊరికి కొన్ని కిలోమీటర్ దూరంలో ఈరోజు తాండాలో ఉన్న ప్రజలు బతుకుతున్నారు. వాళ్ళు ఎట్లా డెవలప్ అవుతుండ్రు
అంటే కష్టపడుతుండ్రు వాళ్ళు. గవర్నమెంట్ రిజర్వేషన్లోనే ఒక 10% రిజర్వేషన్ ఇవ్వచ్చు. 10% రిజర్వేషన్లో లంబడోలే బతుకుతుండ్రా? కాదు, కష్టపడుతుండ్రు. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఫలాలు వాళ్ళు సద్వినియోగం చేసుకుంటుండ్రు, కష్టపడుతుండ్రు, అంచెలంచెలుగా ముందుకు వస్తుండ్రు తప్ప మీరు ఏదో అనుకున్నట్టు చేయడం కరెక్ట్ కాదు. మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈరోజు తెల్లం వెంకట్రావు కావచ్చు, సోయం బాపురావు కావచ్చు, వీళ్ళు కేసు వేసి కానీ మనం ఏమనుకోవట్లేదు. ఈ కేసును కాంగ్రెస్ ప్రభుత్వమే ఏపించింది. వాళ్ళని ముందుండి వెనక సీతక్క ఉండి నడిపిస్తుండే ఒక ప్రభుత్వాన్ని నడిపించే ఒక సీతక్క ఉద్యమాన్ని ఎక్కడ ఆపొద్దు, ప్రాణాలైనా తెగించవచ్చు, కానీ మనం ఉద్యమాన్ని ఆపొద్దని ఎట్లా చెప్తుంది? అంటే దీని అర్థం ఉద్యమం ఆపొద్దని సీతక్క ఒక మంత్రి, గవర్నమెంట్ నడిపే మంత్రి చెప్తుందంటే ఆ మంత్రి వెనకాల ఎవరున్నారు? రేవంత్ రెడ్డి ఉన్నాడు. రేవంత్ రెడ్డి వెనకాల ఎవరున్నారు? పార్టీ ఉంది. దీంట్లో శ్రీమతి ఇందిరాగాంధీ లంబడలోని ఎస్టీలో చేర్పించినప్పుడు అంటే ఆనాడు ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఏమో ఈ లంబడలోనే వీళ్ళకు తావు చూపాలే, వీళ్ళకు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు గుర్తించి ఎస్టీగా గుర్తించింది. ఆనాడు ఇందిరాగాంధీ మమ్మల్ని ఎస్టీగా గుర్తించినప్పుడు ఇప్పుడున్న డూప్లికేట్ కాంగ్రెస్ వాళ్ళేమో అన్నాడు ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఎవరు మమ్మల్ని వ్యతిరేకిస్తలేరు, డూప్లికేట్ పార్టీ. ఈ రోజు ఈ గవర్నమెంట్ ఈడ, రేపు ఇంకో గవర్నమెంట్ అంటే ఆడ, ఆ గవర్నమెంట్ అంటే మా కులాల మధ్యలో చిచ్చు పెట్టి వాళ్ళు రాజకీయానికి వాళ్ళు లబ్ధి పొందుతున్నారు తప్ప అంత ఈజీగా కాదు. కాబట్టి మేము డైరెక్ట్ ఒకటే చెప్తున్నాం, లంబడోల మీద మీకు ఏ మాత్రం అభిమానం ఉన్నా కోర్టులో వేసిన కేసును బేషరతుగా మీరు విరమించుకోవాలి, మా లంబడోల జాతికి క్షమాపణ చెప్పాలని మా గిరిజనుల తరపున వనపర్తి సేవా సంఘం టీఆర్ఎస్ పార్టీ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు ఇంతమంది మేము ఎందుకు సమావేశం అయినామంటే రేపు 26 తారీఖు నాడు వనపర్తి టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో, టీఆర్ఎస్ పార్టీ ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో మేము మీటింగ్ తలపెట్టినాం. సార్ మీరు మాకు సహకరించండి అని చెప్పి వనపర్తి నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి అండ్ మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి గారిని మేము కోరడం జరిగింది. అందులో భాగంగానే నిరంజన్ రెడ్డి సార్ కూడా నేను వస్తాను, మీకు సహకరిస్తాను, మీరు పెట్టే మీటింగ్కు నేను తప్పకుండా ముఖ్య అతిథి వస్తానని చెప్పి మాట చేయడం జరిగింది. అందులో భాగంగానే మేము వనపర్తి నియోజకవర్గంలో గిరిజనులు పెద్ద మొత్తంలో రావాలని కోరుతూ ఈ తీర్మానాన్ని మేము ఆ రోజు గవర్నమెంట్ను ఏ విధంగా గవర్నమెంట్పై ఒత్తిడి తీసుకురావాలని అందరి ప్రతి తాండకెళ్లి తరలి రావాలని కోరుచున్నాం.